హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే ఆవిరి కుడుము ఇంకా 2 టైప్ ఆఫ్ చట్నీస్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈజీగా ప్రిపేర్ చేసుకునేవే అనమాట. టొమాటో చట్నీ, అలాగే ఇంకొకటి వచ్చేసి పుట్నాలు కొబ్బరి చట్నీ అండి. ఈజీగా మనకి బ్యాటర్ రెడీగా ఉంటే ఈజీగా మనం ఒక పావు గంటలోనే ఈ 2 టైప్ ఆఫ్ చట్నీస్ అలాగే ఆవిరి కుడుము ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనం మినపప్పు అయితే నానబెట్టి పెట్టుకోవాలండి. ఒక 3 to 4 అవర్స్ ఆర్ 3 అవర్స్ అయితే సఫిషియెంట్గా నానిపోతుందన్నమాట మినపప్పు. ఈ నానబెట్టుకున్న మినపప్పుని మనం ఇడ్లీ బ్యాటర్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే గ్రైండర్ వేసేసుకొని సేమ్ అదే కన్సిస్టెన్సీలో అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట, సేమ్ ఇడ్లీ బ్యాటర్ లాగానే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి నేను 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల రవ్వ అయితే తీసుకున్నాను, ఇడ్లీ రవ్వ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఎప్పుడు కూడా గ్రైండర్ రన్ అవుతూ ఉండగానే ఇడ్లీ రవ్వ క్లీన్ చేసి పిండేసి పెట్టేస్తాను అనమాట. సో దట్ మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఓవర్ నైట్ అంతా వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఫెర్మెంటేషన్ అయి ఉంటుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలండి. ఎక్కువ టైం బీట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీ కానీ ఆవిరి కుడుము కానీ ఏదైనా సరే. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి ఆవిరి కుడుము మౌల్డ్స్ దొరుకుతున్నాయండి మార్కెట్లో, ఆన్లైన్లో ఉన్నాయి, ఇంకా మనకి స్టీల్ సామాన్ షాప్స్లో కూడా లోకల్గా దొరుకుతున్నాయి. ఇందులో ప్లేట్స్ ఇస్తారనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళు అయితే ఓకే. 3 ప్లేట్స్ స్టాండ్ అలాగే 4-6 ప్లేట్ స్టాండ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. వీటిలో అయితే మనం వేసేసుకొని, నాకైతే ఇక్కడ ఇడ్లీ స్టాండ్లో అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిందండి మౌల్డ్ అనేది. సో నాకు స్పెషల్గా మళ్ళీ దీన్ని బాయిల్ చేయడానికి ఏం అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చట్నీకి ఒక టొమాటోలు ఒక 3 తీసుకొని ఇలాగా వెర్టికల్గా స్లిట్ చేసుకొని, అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇలా బాయిల్ చేసుకోవాలంటే ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే ఇలా పీల్ అనేది టొమాటో నుంచి సపరేట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ వాటర్ నుంచి ఇవి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ హాట్ వాటర్ అనేవి ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఇందులో చాప్ చేసి పెట్టిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈలోగా అయితే మనకి ఆవిరి కుడుము అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఒక 10 మినిట్స్ అయితే సఫిషియెంట్గా ఉడికిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా మనం దీన్ని బయటికి తీసేసుకొని పెట్టుకుందాం చల్లారడం కోసం. కొంచెం చల్లారితే మనకి ఈజీగా డీమోల్డ్ అవుతుంది, లేదంటే విరిగిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ టొమాటోలు ఇలా తొక్క తీసేసుకోవాలండి. దీనికి ఉన్న పీల్ తీసేసి మిక్సీ జార్కి వేసుకొని ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 వరకు ఈ వెల్లుల్లి పీల్ తీసేసి వేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ చేసుకొని సఫిషియెంట్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వాటర్ ఉన్నాయి కదా, అందులో అయితే ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇంతే అండి ఈ ప్రాసెస్ టొమాటో చట్నీ. ఇంక దీనికి పోపు అది వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం బేసిక్గా చేసుకునే పుట్నాలు కొబ్బరి చట్నీ అండి. పుట్నాలు, వేయించిన పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, సరిపడా సాల్ట్ ఇవి వేసి మిక్సీ చేసుకొని పోపు పెట్టేసుకోవడమే, అంతే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అందులోనే, నేనైతే వేయలేదు. ఇదంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈజీగా మనకి బ్యాటర్ ఉంటే ఒక పావు గంటలోనే 2 టైప్ ఆఫ్ చట్నీస్ అలాగే ఆవిరి కుడుము హెల్తీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్ చేసుకోండి. అలాగే మీకు ఇది యూజ్ అయినట్టు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.